ప్రతిదానికి గుడ్ బై చెప్పండి కేవలం 2000తో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే, నేను విజయ్. సో కూటమి ప్రభుత్వం వైసీపీలో ఉన్నటువంటి కీలక నాయకుల మీద ఇప్పుడు ఫోకస్ పెట్టిందే. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇవి నిజమే అనిపిస్తున్నాయి. ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అటవీ శాఖకే ఆయన వన్నతిస్తున్నారా? గతంలో అటవీ శాఖ మంత్రిగా వైసీపీలో చాలా కీలక నేతగా వ్యవహరించినటువంటి పుంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆయన విచారణకు ఆదేశించారు. సో ఈ కేసు ఏ స్థాయికి వెళ్తుంది, దీని వెనక రాజకీయ ప్రమేయం ఉంటుందా? ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే విజయ్. మీరు ఆ ప్రాంతంలో కూడా చాలా సంవత్సరాలు గతంలో పనిచేశారు. మదనపల్లిలో సాక్షి స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు. సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొంగనూరు గురించి మీకు అవగాహన ఉంది. అక్కడ ఉన్న అడవుల గురించి అవగాహన లేదు, పరిస్థితులు, అక్కడ వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల గురించి కొంత అవగాహన ఉంది. అడవుల్లో నేను తిరగలేదు, అడవుల్లో ఏమైనా పరిస్థితుల మీద అవగాహన ఉంది కదా, అంతే. కొంతవరకు అవగాహన ఉంది. నాయకుల గురించి అవగాహన ఉంది, రాజకీయాల గురించి అవగాహన ఉంది. భౌగోళిక పరిస్థితులు పర్వాలేదు కొంత. ఏంటి అసలు ఈ కేసు ఏంటి, దీని వివరాలు ఏంటి, ఇవాళ పవన్ కళ్యాణ్ ఎందుకు అలాంటి ఆదేశాలు ఇచ్చారు, దీని వెనక కేసు గురించి మనం మాట్లాడడానికి ఏముంది? ఈ రోజు మీడియా అంతా కూడా అసలు ఏమి జరిగింది అనేది ఈరోజు మొత్తం నీట్గా ఇచ్చేశారు కదా. ఎవరైతే ఉన్నారో పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో పార్టీలో నెంబర్ 2గా వెలుగొంది. ఈరోజు కూడా ఆయన నెంబర్ 2 లేండి. ఆయన కొడుకు మిథున్ రెడ్డి గారు నెంబర్ 2. ఈరోజు ఎంత వ్యతిరేక పవనాలు వీల్చినా కూడా తన పట్టునైతే నిలబెట్టుకున్నారు. ఆ ప్రాంతంలో కుమారుడు ఎంపీ కలిసి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి తంబలపల్లి ఎమ్మెల్యేగా గెలిచాడు. అది వాళ్ళ హవా అనుకోవచ్చు. ఈ హవా అడవుల్లో కూడా వీస్తోందని ఈరోజు కొన్ని మీడియాలో కాబట్టి పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయన్నమాట. అంటే పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని పులిచెర్ల మండలం మంగళంపేట అడవుల్లో దాదాపు 75.75 ఎకరాలు పెద్దిరెడ్డి గారి పరమయ్యాయి. ఇందులో ఎఫ్ఎంబీలో ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటారు కదా, రెవెన్యూ బుక్స్, అవన్నీ కూడా ఎఫ్ఎంబీలలో 23.69 ఎకరాలు మాత్రమే ఉండగా అత్యధిక రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆయన ఎక్కువగా మరో 45.8 ఎకరాలు కూడా అడిషనల్గా చేయించుకోవడమే కాకుండా అప్పటి ప్రభుత్వ నిధులు, అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ నిధులతోనే రోడ్డు వేయించుకొని అక్కడ విలాసవంతమైన ఒక గెస్ట్ హౌస్, అంటే ఒక రిసార్ట్ కావచ్చు, ఏదన్నా నిర్మించుకొని ఆయన ఒక చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు అనేది ఆ పత్రికలో వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రత్యేకంగా అడవుల మీద కావచ్చు, పర్యావరణం మీద కావచ్చు, వ్యక్తిగతంగా తీసుకుంటే పర్యావరణ ప్రేమికుడు పవన్ కళ్యాణ్ గారు. అది మనకు తెలుసు. ఆయనకు అడవులన్నా కూడా పర్యావరణం అన్నా చాలా ఇష్టం, చాలా దగ్గరగా ఉంటాడు వాతావరణానికి ఇదంతా. అలాంటిది ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించడంలో అడవులు చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. మనకు అసలు ఇంటికి కావాల్సిన కలప కావచ్చు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చినా మన కలప, ఈరోజు కాగితము ఏది కావాలన్నా కూడా మనకు అడవుల్లో వస్తున్న సంపద నుంచే కదా మనకు ఫలస. ఇలాంటి అడవులను మనము ఈరోజు వర్షాలు సకాలంలో కురవాలన్నా కూడా, పెద్ద పెద్ద వరదలను అడ్డుకోవాలన్నా కూడా మనకు అడవులు చాలా ప్రాముఖ్యత వహిస్తున్నట. అలాంటి అడవులు ఇంకోటి ఏంటి, వన్యప్రాణులకు, ఏవైతే అడవుల్లో జీవిస్తూ ఉంటాయో వన్యప్రాణులకు నిలయము అడవి ప్రాంతాలు, అడవులు అనమాట. అలాంటి అడవులను నాయకులు కొల్లగొడుతున్నారనమాట. అంటే కబ్జాలు చేస్తున్నారు. అసలుకి మామూలుగా అడవుల్లో ఒక రోడ్డు వేయాలన్నా, ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా కొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తారన్నమాట. అడవులు నిర్మించడం కూడా ఆగిపోయింటారు అనమాట. కాలువలు తీయాలన్నా కూడా అటవీ శాఖ అనుమతులు లేక ఆగిపోయి ఉంటాయి అనమాట. ఎందుకంటే అటవీ శాఖ అనుమతులు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాదంట, కేంద్రం నుంచి చాలా కఠినంగా ఉన్నాయన్నమాట. మనం చేసే ప్రతి అభివృద్ధి పని వల్ల కూడా వన్యప్రాణులకు నష్టం కలిగించకుండా ఉండేలా, వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకున్న తర్వాతనే ఆ అటవీ శాఖ నుంచి అనుమతులు వస్తాయన్నమాట. ఇది పరిస్థితి. అయితే ఈరోజు ఏమవుతుంది, ఎలాంటి అనుమతులు లేకోకుండా నాయకుల అధికారం ఉంటే చాలు, అలా వెళ్ళి ఎక్కడ నచ్చితే మంచి వాతావరణం చూసుకోవడం, అడవుల్లో ఇక్కడ ఉంటే మంచి వాతావరణము, మంచి గ్రీనరీ ఉంది, మంచి ఆక్సిజన్ దొరుకుతుంది మనకు, ఈడ మనం కబ్జా చేసుకో. అడిగేది ఎవరుంది అంటే వడ్డించేవాడు మనవాడైతే సమీపంలో వాళ్ళ భూములు ఉంటాయి, కాస్త ఆక్రమించుకుంటే ఎక్కడికో అంతే. ఇప్పుడు 10 ఎకరాలు అనుకో, పక్కన 10 ఎకరాలు అటవీ భూమి, ఎవరు అడిగేది? ఇప్పుడు రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అంటారు కదా, ఆ విధంగా రాజు తలుచుకున్నాడు, ఆయనపై కొరడా దులిపించేది ఎవరు అసలుకి? ఆయనే రాజు తలుచుకుంటే మన మీద కొరడా దులిపిస్తాడు. ఆయన పైన ఎవరు కొరడా దులిపిస్తారు? ఆయన అధికారంలో ఉన్నాడు, పైగా పార్టీలో 2వ స్థానంలో ఉన్నాడు ఆయన.
ఓకే, ఇదంతా కూడా విచారణలో తేలుతుంది. ఈరోజు అవును. మీడియాలో వచ్చిన కథనం మాత్రమే మనం ఆయన కొట్టేశాడని మనం చెప్పలేము. ఒక పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు విచారణకు ఆదేశించిన మేరకే మనం మాట్లాడుతున్నాము. మరి చేశారా లేదనేది విచారణలో తేలుతుంది. ఎంత ఎక్స్టెన్షన్ వరకు వాళ్ళ పేరు, వాళ్ళకి అసలు అటవీ ప్రాంతంలో వాళ్ళ సొంత భూమి ఎందుకుంటుంది నాకు అర్థం కాలేదు. అడవులు వాళ్ళ గ్రాఫ్ ఈరోజు ఫోటో చిత్రపటాన్ని పెట్టి చూస్తే అడవుల మధ్యలో ఉందన్నమాట. అలా ఎందుకు వచ్చింది అసలు? అది ఏమన్నా దరిదాపుల్లో ఉందా, వీళ్ళ భూమికి అడవి ఏమన్నా దగ్గర ఉందా, అదంతా మొత్తం చూడాలన్నమాట, నివేదికకు సమర్పించాలన్నమాట. సో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పుష్పలాగా ఏమన్నా క్రియేట్ చేసే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? అంటే ఆయన మంగళం సినిమాలా చూపిస్తున్నారు ఈరోజు. అంటే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందనే నేపాల్లో ఏదైతే దుంగలు పట్టుబడాయో, ఎర్రచందనం దుంగలు పట్టుబడాయో అవన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి వాళ్ళ మనుషులకు సంబంధించి అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడము, దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేయడము. అంటే దేశ సరిహద్దులు దాటిపోయాయి కదా, అవన్నీ దాటిపోయానంటే ఇప్పుడు ఇక్కడ దేశ సరిహద్దులు ఫస్ట్ దాటించారు పుష్ప సినిమాలో మంగళం సినిమా అనమాట. తర్వాత పుష్ప వస్తాడు అనుకోండి. కూటమి ప్రభుత్వం అంటుందా లేకపోతే ఇతరులు అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఒక మంగళం సినిమాతో పోలుస్తున్నారు అనమాట. అడవులే కాదు అటవీ సంపదను కూడా కొల్లగొట్టేస్తున్నాడు ఆయన. ఎర్రచందనం దొంగలని అమ్ముకున్నాడు అనుకుంటే అడవుల్లో రిసార్ట్లు కట్టుకొని ఉండడమేంట అది దుంపదేగా అంటున్నారు అనమాట. అందరూ కూడా ఏం గతంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేశాడు ఆయన. 2009లో రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి క్యాబినెట్లోనే ఆయనకు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. కొంతకాలం చేశాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం, రోషయ్య గారు అయ్యారు. రోషయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా ఈయన మంత్రి పదవి పీకేస్తారని తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ పాము ముంగీసాకున్నంత వైరం ఉంటుంది వాళ్ళిద్దరికీ కూడా. అది ఎప్పటి నుంచో కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి గారి హయాం నుంచి జరుగుతున్న తంతే కాబట్టి ఎలాగో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి మంత్రి పదవిలోంచి ఆయనని తీసేస్తే ఆయనకు అవమానం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటే చిత్తూరు జిల్లాలో ఒక పెద్ద వర్గం ఉన్న వ్యక్తి, అంతో ఇంతో ఒక క్యాడర్ ఉన్న వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారికి సమాంతరంగా చిత్తూరు జిల్లాలో ఆయన రాజకీయాలు చేశారనమాట. రాజశేఖర రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి కూడా సరిపోదు అసలుకి. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఈయన పొంగనూరులో చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేయడము, ఆయనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడము ఇవి చేస్తూ వచ్చారనమాట. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డి గారి మనిషి. ఆయన సీఎం అయినట్టునే మంత్రి పదవి పోతుందని ఈయన రాజీనామా చేశారు. గౌరవప్రదంగా రాజీనామా చేసేసి కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం కొనసాగి మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. తర్వాత గతంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంలో, అంటే అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నా ఈ భూము ఏమన్నా కాజేశారు, అటవీ శాఖ భూములను తీసేసుకున్నారా, లేకపోతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేశారనేది వివరాలు తెలియాల్సి ఉంది. అంటే ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, ఎంత భూమి ఏమైంది అనేది కూడా అధికారుల విచారణలో తెలియాలి. కానీ అడవులు అంటేనే మనకు అసలుకి పర్యావరణానికి పెట్టింది పేరు. అవన్నీ కూడా అసలు వన్యప్రాణులకు నిలయమే. ఇప్పుడంతా వన్యప్రాణులు అక్కడక్కడ పెద్ద పులి వచ్చి దాడి చేసిందంట, పశువులపై దాడి చేసిందంట, మనుషులపై దాడి చేసింది. పెద్ద పులి దాడితో మృతి చెందిన మహిళ, వ్యవసాయ పొలాల్లో కూలి పనులు చేసుకుంటే చిరుత పులి వచ్చి దాడులు చేసింది, ఏనుగుల దాడులు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి? అడవులు కొట్టేయడం. మనం ఒక ఇల్లు ఉన్నామండి, మన ఇంట్లోకి దొంగలు పడి మనల్ని దౌర్జన్యం చేసి మన ఇల్లును లేకుంటే మనం ఏం చేస్తాం? రోడ్డును పడుకోవాలి కదా. ఇప్పుడు అటవీ ప్రాంతంలోకి రాజకీయ నాయకులు వెళ్ళి అటవీ సంపదను కొల్లగొట్టడం కాకుండా అటవీ ప్రాంతాన్ని కూడా కబ్జా చేసుకొని విలాసవంతమైన భవనాలు కట్టుకుంటుంటే అక్కడ నివసించాల్సిన వన్యప్రాణులు ఎక్కడికి పోతాయి? జనావాసాల్లోకి వస్తాయి. జనాల్ని చూడగానే అవి భయంతో పరుగులు పెట్టడమా ఇంకోటి ఏదైనా చేసినా కూడా అవి దాడి చేస్తాయి. ఆ దాడిలో చనిపోవడమో ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. అసలు వీటిని పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధులే మీరు అటవీ శాఖల ఉల్లంఘనలకు పాల్పడుతుంటే ఏం చేయాలి అసలుకి? అలాగే నాగరాజు అని ఇంకొక విషయం కూడా, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఫారెస్ట్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత ఆయన సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఖచ్చితంగా ఆయన పర్యావరణ ప్రేమికుడు. అవును, మ్యాన్ పవర్ ను పెంచుతున్నాడు. ఎక్కడైతే ఈ శాఖలో ఎక్కడ ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా పూరించడానికి ఆయన ఇటీవల అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరిగి అటవీ సంపదని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? అందులో భాగంగా వెంటనే కథనాలు వచ్చినట్టు మీడియాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క అటవీ శాఖ కబ్జా విషయం వచ్చినట్టు వెంటనే విచారణకు ఆదేశించడం. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చూద్దాములే చేద్దాములే అని అలసత్వం అయింది ఎక్కడ చేయడం లేదు. తప్పు జరిగిందా వెంటనే యాక్షన్ తీసుకోవడం. చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకు తొక్కిసలాట సందర్భంగా 6 మంది చనిపోతే వెంటనే ఆయనకు వెళ్ళి ఎంత గొప్ప మనసు ఉండాలి. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చనిపోయి ఏదో తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి, తప్పు జరిగిపోయింది, తాను క్షమాపణ కోరడమే కాకోకుండా టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు, ఈఓ, ఏఈఓ, జేఈఓ అందరూ వెళ్ళి బాధిత కుటుంబాలకు మీరు కూడా క్షమాపణ చెప్పాలి అనే ఆదేశాలు కూడా జారీ చేశారంటే
ఆయన రాజకీయంగా ఎలా ముందుకు పోతున్నారు అసలుకి ఆయన దురాలోచన కాదు దూరాలోచన. గతంలో ఉన్నవారి దురాలోచన అయితే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి చాలా దూరాలోచనలో ఉందన్నమాట. రాజకీయంగా మనం మరో దశాబ్ద కాల పాటు కూటమి అధికారంలో ఉండాలి. ఈ కూటమి అధికారంలో ఉండాలంటే మనం తీసుకునే ప్రతి స్టెప్ కూడా చాలా జాగ్రత్తతో మనం వ్యవహరించాలనే విధంగా పవన్ కళ్యాణ్ ముందు పోతున్నారు. వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. సరే, అది రకరకాలుగా అనుకోవచ్చు. భవిష్యత్తులో ఆయన ఏదో సీఎం కుర్చీ అనుకోనో ఇంకోటి అనుకోనని అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు. అది ఓకే, అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుతం కూటమి అధికారంలో ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం జాగ్రత్తతో ముందుకు పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దిశలో పయనిస్తున్నారు. అంటే ప్రభుత్వంలో ఎలాంటి అరమరిక లేకుండా అక్రమాలు తలెత్తకుండా ఉండేలా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటూ ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు అనమాట. రైట్ నాగరాజు గారు, థ్యాంక్ యూ. ఇది సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అటవీ శాఖకు ఆ శాఖకు వన్నె తెచ్చే విధంగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆ విధంగా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా అంటే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద జరుగుతున్నటువంటి విచారణలో ఎలాంటి వాస్తవాలు కూడా వెలుగులు చూస్తాయో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.